నమస్కారం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. మంగళగిరి నియోజకవర్గం ఎంటీఎంసీ ప్రాంతాల్లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన తమ విద్యార్థుల విజయాలను ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సిటీ న్యూస్కు అందించారు. విడుదలైనటువంటి 10th క్లాస్ పరీక్షా ఫలితాల్లో మా విజేత హై స్కూల్ విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాము. ఈ విషయం చెప్పడానికి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో మా హైయెస్ట్ మార్కులు వచ్చేసి 593 మార్కులతోటి దంతగానే హర్షిత ఏపీఎస్పీ క్యాంప్ నుంచి అమ్మాయి 593 మార్కులు సంపాదించి మంచి మార్కులతోటి మంచి ఉత్తీర్ణత సాధించింది. తనతో పాటే మన్నం ధీరజ 18 మార్కులతో వచ్చే కాజా నుంచి, అలానే నేరేటి మహేష్ మంగళగిరి 587 మార్కులు, మీనుగ జన్య పెదవడ్లపూడి 586 మార్కులు, దావులూరు యామిని చిన్నవడ్లపూడి నుంచి 585 మార్కులు, యారగల్డ శ్రీనిత్య కొత్తపాలెం 584 మార్కులు, బత్తినేని తేజస్విని చిలువురు 583 మార్కులు, అలానే సాదినేని సాత్విక్ సాయి 583 మార్కులు. వీళ్ళందరూ కూడా 583 మార్కుల కన్నా పైగా 550 మార్కుల కన్నా పైగా సంపాదించి మన స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చారు. అలానే ఈ పరీక్షా ఫలితాల్లో మా దగ్గర నుంచి హాజరైన విద్యార్థులు మొత్తం 141 మంది. ఇందులో 99% పాస్ అయ్యారు. అందులో 590కి పైగా సంపాదించిన వాళ్ళు 2, 580కి పైగా సాధించిన వాళ్ళు 9 మంది, 570కి పైగా సాధించిన వాళ్ళు 18 మంది, అలానే 560కి పైగా సాధించిన వాళ్ళు 27 మంది. దాదాపు మొత్తం 500 పైగా సాధించిన మొత్తం విద్యార్థులు 66 మంది. అంటే దాదాపు ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒక విద్యార్థికి 500కి పైగా మార్కులు సాధించారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. అలానే 100కి 100 వచ్చిన వాళ్ళలో మ్యాథమెటిక్స్లో 19 మందికి 100కి 100 వచ్చేసినాయి. అలానే పిఎస్లో 3, సోషల్లో 7, ఓకే 100 మార్క్స్ వచ్చేసినాయి. అలానే తెలుగులో 99 మార్క్స్, హిందీ 99 మార్క్స్, ఇంగ్లీష్ 99 మార్క్స్ అత్యధికంగా సాధించారు. అలానే 90 అండ్ అబవ్ వచ్చిన వాళ్ళు తెలుగులో 55 మంది, తెలుగులో 55 మంది ఉన్నారు. హిందీలో స్కోర్ రావడానికి మా టీచర్స్ అండ్ పేరెంట్స్ సపోర్టే కారణం. ప్రతి ఒక్క టాపిక్ని అర్థమయ్యేలా చెప్పారు కాబట్టి సబ్జెక్ట్ యొక్క అండర్స్టాండింగ్ వచ్చింది. అందుకని 593 స్కోర్ సాధ్యమైంది. అందుకు మా పేరెంట్స్కి అండ్ టీచర్స్కి స్పెషల్ థ్యాంక్స్. ఇంత మంచి స్కోర్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెరీ గుడ్. ఇంత మంచి మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మాకు బాగా అర్థమయ్యేలా చెప్పినందుకు చాలా థ్యాంక్స్. మేము ఎప్పుడూ గుర్తుంచుకుంటాము. అలాగే ఇంత మంచి మార్క్స్. నా పేరు రిషికా సాయి. నేను ఈ స్కూల్లో చేరిన దగ్గర నుంచి అంతా మంచిగా జరిగింది. ఏ రోజైతే ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నానని ఎప్పుడు భయం ఉండేది, కానీ ఉమా సార్ వల్ల, ఇందిరా మేడం వల్ల పాస్ అవుతున్నానని చిన్న నమ్మకం అయితే వచ్చింది. నేను ఇంత బాగా పాస్ అయ్యానంటే ఉమా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ స్కూల్లో చేరిన తర్వాత లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. దానికి కారణం ఉమా సార్, ఇందిరా మేడం అండ్ మా టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ ఆపర్చునిటీని ఇచ్చినందుకు ఉమా సార్కి అలాగే మా టీచర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు తక్కువ మార్క్స్ వచ్చినా నేను ఎందుకు బాధపడలేదు, ఎందుకంటే నాకు ఈ మార్క్స్లో నేను తృప్తి బాగుపడ్డాను. అలాగే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళకి నా థ్యాంక్స్. అలాగే నేను చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లోనే చదువుకున్నాను. అలాగే ఉమా సార్ ఇంకా మా టీచర్స్ నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ప్రతి అకేషన్లోనూ నన్ను సపోర్ట్ చేసిన టీచర్స్కి అలాగే ఉమా సార్కి చాలా థ్యాంక్స్. అలాగే స్కూల్ నుంచి నాకు 2 అవార్డ్స్ వచ్చినాయి. అలాగే దానికి స్పెషల్గా ఉమా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 19 ఇయర్స్ నుంచి సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈ రిజల్ట్ రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రిజల్ట్ రావడం అనేది కేవలం ఇది 1 రోజు 2 రోజులు ప్రిపరేషన్ కాదు. కొన్ని నెలల నుంచి మేము చేసినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక ప్లానింగ్తో చేయడం వల్ల మాకు ఈ విజయం అనేది రావడం జరిగింది. ఈ విజయానికి రావడానికి కారణమైనటువంటి సపోర్ట్ చేసిన మా డైరెక్టర్ సార్కైనా, మా ఇన్ఛార్జీలకైనా, అలాగే మాకు ఎంతో సపోర్ట్ చేసి పేరెంట్స్కైనా కానీ మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మేము చెప్పినటువంటి యాస్టీజ్ ఈ వర్క్ ఏదైతే ఉందో, డైలీ ప్రోగ్రెస్ ఏదైతుందో దాన్ని ఫాలో అవుతూ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఫాలో అవడం వల్ల ఈ సక్సెస్ అనేది వచ్చిందని నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. తర్వాత ఇక్కడ మెయిన్గా స్లో లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసుకొని మాకు మా యాజమాన్యం అంటే మెయిన్గా మాకు ఉమా సారు వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటనేది దానికి ఒక గైడెన్స్ ఇస్తుంటారు. మేము సార్ చెప్పిన గైడెన్స్లో మేము ఫాలోఅప్ చేసినాం వాళ్ళకి. అందుకే ఇంత మంచి స్కోర్ వచ్చింది. దాదాపుగా రిజల్ట్ కూడా
హైగా వచ్చింది. మార్కులు వచ్చేసి 593 అనేది చాలా చాలా ఎక్కువ మార్కులు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక దీన్ని మళ్ళీ బీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఎవరికైనా ఏంటంటే చెప్పేది, మా స్కూల్లో మంచి వాతావరణం ఉంటుంది, దాంతోపాటు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, దాంతోపాటు మంచి మోరల్ వాల్యూస్ కూడా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. చదువుతో పాటు లైఫ్లో ఎలా లీడ్ చేయాలి, ఎలా బతకాలి అని కూడా మనం ఇక్కడ నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ స్కూల్లో పనిచేస్తున్న నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో చాలా పురోగతి సాధిస్తున్నారు. ఆ మాటలు మేము విన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు వెలువడినటువంటి పరీక్షా ఫలితాల్లో 593 తీసుకువచ్చినటువంటి మా విద్యార్థిని హర్షితకి ముందుగా అభినందనలు. అలాగే 591తో సెకండ్ ప్లేస్ వచ్చినటువంటి ధీరజకు కూడా నా యొక్క అభినందనలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి, మేడం గారిని, సార్ గారిని మాకు సపోర్ట్ చేస్తూ ఈ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్యా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం అనేటటువంటిది ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ మేము ఈ ఎక్కువ మార్కులు సాధించడంలో సఫలీకృతం అవుతూ ఉన్నాము. సో దీనికి మా యాజమాన్యానికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. మా పాప 9th క్లాస్లో అడ్మిట్ చేసాం. నౌ షీ డిడ్ 10th క్లాస్ అండ్ she got 531 out of 600. Earlier I admitted my daughter in Bhashyam school, Gorantla, and later I brought her to the Vijayata school. ఈ స్కూల్లో దాదాపుగా 141 మెంబర్స్ ఇన్ టోటల్ స్ట్రెంత్ ఉంటే వాళ్ళ అవుట్ ఆఫ్ 141 దాదాపుగా 66 మెంబర్స్ దే అటైన్డ్ మోర్ దెన్ 500 మార్క్స్. అండ్ ఇక్కడ క్రమశిక్షణ కానీ, డిసిప్లిన్ కానీ, అండ్ టు పూర్ ది కాన్ఫిడెన్స్ అమాంగ్ ది స్టూడెంట్స్. అండి నాగ వెంకట ఇందుశ్రీ, తనకి చాలా ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్లో తను చదివి పాస్ అవ్వగలదా అని కొంచెం డౌట్ ఉండేది. 10th క్లాస్కి తీసుకొచ్చినాక ఇక్కడే జాయిన్ చేశాను. తను కూడా రీచ్ అవ్వగలదా అని కంగారు పడ్డాము. బట్ ఉమామహేశ్వరరావు గారు కానీ, టీచర్స్ కానీ అందరూ ఎంకరేజ్మెంట్ చేసి 10th క్లాస్ రిజల్ట్స్ని రిలీజ్ చేయటం జరిగింది. దీనిలో ప్రత్యేకించి మా నాగార్జున హై స్కూల్ పెదవడ్లపూడి విద్యార్థులు చక్కటి ప్రతిభను చాటి 100కి 100% ఉత్తీర్ణులయ్యారు. గత 24 సంవత్సరాల్లో మా స్కూల్ నుంచి 3 సార్లు 100% రిజల్ట్ రావటం జరిగింది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ప్రతి ఇద్దరిలో కూడా ఒకళ్ళకి 500 పైన వచ్చినాయి. అలాగే 550 పైన 27 మందికి, 500 పైన 49 మందికి వచ్చింది. హాజరైన మొత్తం విద్యార్థులు పాస్ అయ్యారు. వీళ్ళల్లో మొట్టమొదట డి ప్రమోద్ 587 మార్కులతోటి స్కూల్ ఫస్ట్ వచ్చాడు. అలాగే వరుణ్ సాయి 586 తోటి స్కూల్ సెకండ్. అలాగే రాజ్పాల్ 585. అలాగే శాంతి శరణ్య 584. అలాగే జయసూర్య 583. ఇలా 550 పైన సుమారు 27 మంది రావటం జరిగింది. ఈ సంవత్సరం మరి కొత్త సిలబస్ అయినప్పటికీ కూడా టీచర్లు చక్కగా వాళ్ళని ప్రిపేర్ చేయటం, అలాగే పిల్లలు కూడా శ్రద్ధగా చదవటం వలన ఇంత మంచి రిజల్ట్స్ వచ్చింది. ఇంత మంచి రిజల్ట్స్ రావటానికి కష్టపడినటువంటి మా స్టాఫ్కి, అలాగే ప్రతిరోజు శ్రద్ధ తీసుకుని పంపించినటువంటి పేరెంట్స్కి, అలాగే శ్రద్ధ తీసుకుని చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా విద్యార్థులు చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా
మంచి తర్ఫీదు అవుతున్నారు, ప్రాక్టీస్ అవుతున్నారు. అలాగే స్పోర్ట్స్లో కూడా మంచి రిజల్ట్స్ ఇస్తూ వచ్చారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి రిజల్ట్స్ రావటానికి కృషి చేస్తామని మన ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, గుడ్ మార్నింగ్. నాకు ఈ మార్క్స్ 587 స్కూల్ ఫస్ట్ రావడానికి మా ఉపాధ్యాయులు నాకు చాలా సహకరించారు. వాళ్ళు నాకు మంచి ప్రాక్టీస్ ఇవ్వడం వల్లే నాకు ఈ మంచి మార్కులు రావడానికి కారణం. అలాగే మాకు మంచి స్పోర్ట్స్ అన్నీ మాకు కల్పించారు. మంచి మార్క్స్ అన్నీ రావడానికి మా స్కూల్ స్టాఫ్, మా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ప్రాక్టీస్ ఇచ్చారు. థ్యాంక్స్. శరణ్య 584 వచ్చాయి, 4th ర్యాంక్ వచ్చింది. ఈ స్కూల్లో చదువుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదివరకు నాకు ఏమీ వచ్చేవి కాదు. ఈ స్కూల్కి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఈ స్కూల్ ఎంతో నేర్పించింది. ఇదివరకు అసలు ఏమి రాని దానికి కూడా చాలా మంచి మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. మా పాప బాబు ఇద్దరు ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నారు. 5th క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్నారు. పోయిన సంవత్సరం మా పాపకు కూడా 577 వచ్చినాయి. ఈ సంవత్సరం మా బాబుకి 586 వచ్చినాయి. మేము చాలా సంతోషపడుతున్నాము. మా బాబు స్కూల్కి క్రమం తప్పకుండా వచ్చేవాడు. సార్ కూడా బాగా చెప్పేవాళ్ళు, అంతా బాగా చెప్తా ఉండేవాళ్ళు అంట. మా పాప అయితే రాఘవయ్య సార్ని మరీ మెచ్చుకునేది. రాఘవయ్య సారు క్లాస్ చెప్పమని నానా అని చెప్పేది. 586 వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మా పాప కూడా ఇక్కడే చదువుకుందండి. మా అమ్మాయి 10th క్లాస్ వరకు, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుంది. అప్పుడు కరోనా కావడం వలన ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టారు. 596 వచ్చినాయండి. ఇప్పుడు మా బాబు కూడా ఇక్కడే చదువుకున్నాడు 5th క్లాస్ నుంచి. మా బాబుకి 580 వచ్చినాయండి. మార్కులు బాగా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. రాఘవయ్య సార్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు రాజశేఖర్ అండి, రాజపాల మావిని. మా బాబుకి 585 వచ్చాయండి. 2nd క్లాస్ నుంచి ఇక్కడే చదివాడు. ఫస్ట్ నుంచి కూడా స్కూల్ నుంచి మంచి సపోర్ట్ ఉందండి. ప్రతి విషయంలో కూడా మంచి సపోర్ట్ చేశారండి మేనేజ్మెంట్. వాళ్ళు టీచింగ్ చేసిన స్టాఫ్ కూడా బాగా చెప్పారండి. సో ఈరోజు మార్క్స్ రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాము. యాక్చువల్గా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మంచి మార్క్స్ గెయిన్ చేశాడండి. మంగళగిరి నియోజకవర్గం ఎంటీఎంసీ ప్రాంతాల్లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన తమ విద్యార్థుల విజయాలను ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సిటీ న్యూస్కు అందించారు. అరవింద హై స్కూల్, అరవింద మోడల్ స్కూల్ కుంచెనపల్లి మంగళగిరిలో పిల్లలు 10వ తరగతిలో మంచి విజయాన్ని సాధించారు. పాస్ పర్సంటేజ్ 96.04 వచ్చింది. హయ్యెస్ట్ మార్క్స్ 590, శివప్రణీత, తేజ ప్రమోద్ వాళ్ళిద్దరికీ కూడా 590. ఆ తర్వాత 580 పైన పిల్లలు కానీ 550 పైన పిల్లలు 56 ఉన్నారు. అలానే 500 పైన 119. సో రిజల్ట్స్ అంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలని ప్రవేశపెట్టారు. కొంచెం కష్టంగానే ఉంది. అంటే వాళ్ళు సొంతగా రాయాల్సిన దానికి సిద్ధపడాలి. సో ఫస్ట్ నుంచి కూడా అరవిందాలో పిల్లలు క్రియేటివ్గా ఆలోచించి రాసేదానికి ప్రిపరేషన్ జరుగుతుంది కాబట్టి ఈ పరీక్షలు అంత పెద్ద కష్టంగా అనిపించలేదు. అలా అని పిల్లలకి అన్ని అవకాశాలు ఆపేసి చదువుని మీదనే శ్రద్ధ పెట్టడం కూడా జరగలేదు. వాళ్ళకి ప్లే పీరియడ్స్ ఉన్నాయి. మిగతా పీరియడ్స్ని కూడా ఒక చదువుని వాళ్ళ మొత్తం కరికులంలో భాగం చేశాము. అన్నిటినీ కూడా ఆటలని, మిగతా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు పాల్గొన్నారు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మంచి మార్కులు తెచ్చుకోవడము, పరీక్షలు ఎటువంటి పరీక్షలకైనా సంసిద్ధం అవ్వడం అనేది అరవిందలో సహజంగా జరుగుతుంది. అలానే టీచర్స్ ఎఫర్ట్స్ కూడా, అంటే పర్సనల్ అటెన్షన్ కూడా కొంతమందికి ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా ఒక సెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన పిల్లలు కూడా 1-2 సబ్జెక్ట్స్ చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలు అనమాట. అయితే మనం అందరం ఏంటంటే అందరినీ ఎగ్జామ్స్కి పంపిస్తాం కాబట్టి కొంతమంది ఫెయిల్ అవుతారు. బట్ దే విల్ గెట్ త్రూ ఇన్ ది కమింగ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఏదేమైనా పరీక్షలకు ప్రిపేర్ చేయడం కాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్, త్రూ అవుట్ ద లైఫ్ లెర్నింగ్ ఉండాలనే ఉద్దేశంతో అరవింద స్కూల్స్ టీచర్స్ ప్రయత్నిస్తున్నారు. ఎస్ఎస్సి ఫలితాలలో మన చైతన్యానికి సంబంధించినటువంటి మంగళగిరి బ్రాంచ్ ఏదైతే ఉందో దాని నుంచి 595 మార్కులు మౌనిమ అనే పాపకు వచ్చింది. నెక్స్ట్ 590 మార్కులతో విజయరాజ్ 2nd ప్లేస్లో ఉన్నారు. 589 మార్కులతో హాస్ని అనే పాప
థర్డ్ ప్లేస్లో ఉంది. ఈ విధంగా 587, 586, 585, 584, 582 ఇలా మంచి మార్కులు అనేవి ఈ యొక్క సంవత్సరం మా పిల్లలు మాకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంత మంచి విజయానికి కారణమైనటువంటి మా మేనేజ్మెంట్ ఏదైతే మాకు పంపించినటువంటి ఆ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మేము అనుసరించి పిల్లలకి ఆ విధంగా డౌట్స్ క్లారిఫై చేయడం కానీ అన్ని విషయాల్లో కూడా మేనేజ్మెంట్ ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మాకు ముందు ఉండి నడిపించడం జరిగింది. సో ఈ విధంగా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో చాలా డెడికేటెడ్గా చేశారు ఈ సంవత్సరం అంతా కూడా. సండేస్ కానీ మిగతా హాలిడేస్లో కానీ చాలా పేషెన్స్ అనేది వాళ్ళకి చాలా ఉందని చెప్పాలి. చాలా చక్కగా చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ విజయం అనేది ఏ ఒక్కరికో చెందదు. ఇట్స్ అ టీమ్ వర్క్. ఒక మంచి టీం ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు ఈ ఫలితాలు మేము చూడగలుగుతున్నాము. వన్స్ అగైన్ ఈ యొక్క మార్కులు థ్యాంక్స్ టు ఆల్ మై స్టూడెంట్స్ దోస్ హు గాట్ 595, 590, 589. సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. పేరెంట్స్కి కూడా మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టీచర్స్కి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మా పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే Firstly, I would like to congratulate all the 10th students for their achievements. Once again, congratulations to them. And I would also like to congratulate our respected principal sir, dean sir, and my colleagues and all my students for their great achievement. And especially, I would like to congratulate our principal sir and dean sir for their commitment, for their care and attention towards our children, towards a great care towards the 10th students. It's a very big responsibility which they have achieved this. So once again I would like to congratulate all the people, and I would also like to congratulate our Sri Chaitanya Institute. Without them, without their support, we are nothing today. Our children all have been achieved a great success with the support and with the things which our management have been instructed. Once again, congratulations, and also I would like to thank everyone of our institute. Thank you. So my name is Ganesh. I am working here as an academic dean. ఈ సంవత్సరం 10th క్లాస్ రిజల్ట్స్ ఇంత బాగా రావడానికి కారణమైనటువంటి మా ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళు స్టడీ అవర్స్ అయినా సరే, సండేస్ అయినా సరే వాళ్ళు త్యాగాలు చేసుకొని, పేరెంట్స్ కూడా అదేవిధంగా సపోర్ట్ చేసి పిల్లలందరినీ కూడా మాకు ఎంతో బాగా స్కూల్కి హాజరుపరిచేటట్టు వాళ్ళు చేయడం వలన ఈ రిజల్ట్స్ అనేవి సాధ్యపడ్డాయి. ఇదే విధంగా ఎంతకంటే మంచి మార్కులతో ముందుగా మేము ముందుకు సాగుతామని చెప్పేసి కోరుకుంటూ ఈ విజయాన్ని అందించినటువంటి మా పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అదేవిధంగా వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేనేజ్మెంట్కి ఇంత అవకాశం మేనేజ్మెంట్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. Everyone, my name is Hasini. Today I got 589 in my SSC public exam results. I am very happy for my marks. This credit goes to my parents and my all teachers. Thanks for everyone. Next. Comes in 587 marks. I am felt very happy for that. This credit goes to my principal sir, dean sir, and my teachers. Thank you. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈరోజు రిలీజ్ చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాలలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు విజయదుందుబి మోగించారు. మరీ ముఖ్యంగా తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు పట్టణంలో 595 మార్కులతో ప్రథమ స్థానంలోను, మరియు 590 మార్కులతో 3 సార్లు ముగ్గురు విద్యార్థులకి, అలాగే 580 మార్కులు 15 మంది విద్యార్థులకి 99% ఆఫ్ ది పాస్ మార్కులు సాధించి మంగళగిరి పట్టణంలోనే అగ్రగామి విద్యా సంస్థగా నిలబడింది. దీనికి కారకులైన మరీ ముఖ్యంగా మా అధ్యాపక బృందం గారికి, అలాగే మా ఏజిఎం గారు, మా ఆర్ఐ గారు, మమ్మల్ని ప్రోత్సహించిన మా మేనేజ్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా మా పిల్లలు చాలా కష్టపడి చక్కగా మంచి మార్కులు సాధించి ఇంతటి విజయానికి కారకులయ్యి మా సంస్థ యొక్క పేరు ప్రఖ్యాతలు మళ్ళీ మరొకసారి మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో మారుమోగేలా చేసినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతమైన రిజల్ట్ సాధిస్తామని మీ అందరికీ నా యొక్క విన్నపంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
చెప్పమంటారా? మార్క్స్ చెప్పండి. నా పేరు హనీషా. నేను చైతన్య కరిక్యులంలోనే చదువుకుంటున్నాను. ఇన్ని మార్క్స్ రావడానికి కారణమైన నా ఉపాధ్యాయులకు, ఇంకా మా స్కూల్ యాజమాన్యానికి అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు సాత్విక. నాకు ఇంతటి మార్కులు రావడానికి కారణమైన మా పాఠశాల, మా ఉపాధ్యాయులు, మా ప్రిన్సిపల్ వాసు సార్, మా డీన్ సార్ రవి సార్ గారికి కృతజ్ఞతలు. ఇంతటి మార్కులు రావడానికి కారణం మా స్కూల్ శ్రీ చైతన్య యాజమాన్యం. ధన్యవాదాలు. స్మిత కృష్ణ. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణమైన ప్రిన్సిపల్ సార్ వాసు సార్కి, డీన్ సార్ రవి సార్కి, మా టీచర్స్ అందరికీ, స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. పార్క్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సి పరీక్షా ఫలితాలలో ఘనమైన విజయాన్ని సాధించింది. దీనిలో మొత్తం 10th క్లాస్కి సంబంధించి 58 మంది స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్కి హాజరవ్వగా అందులో 17 మందికి 550కి పైగా మార్కులు సాధించారు. 31 మంది 500కి పైగా ఘనమైన విజయాన్ని సాధించారు. అంతేకాకుండా మొత్తం 500 GPAతో గొప్ప రికార్డుని శ్రీ చైతన్య పాఠశాల కైవసం చేసుకుంది. క్యాంపస్ ఫస్ట్ అల్లం సుదీక్ష అనే పాపకి 590 మార్క్స్ వచ్చాయి. ఆ పాప చాలా మొత్తం స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి గొప్ప విజయాన్ని అందించారు. ధన్యవాదాలు. Hello everyone, I'm Sudiksha and today I'm here to celebrate my achievement of scoring 590 marks in the recent public exams. I'd like to thank each and every one of my teachers, and I'd also like to thank my parents who have supported me so far. I've been in this school since 4th class and finally my 10th class. I'm very grateful to Sri Chaitanya's curriculum and the revision schedule. Thank you so much for giving me such an opportunity. Thank you. దినము మా అందరికీ ఎంతో ఆనందకరమైనటువంటి దినము. ఎందుకంటే మా ఈ విద్యార్థినులు ఈ 5 కూడా హైయెస్ట్ మార్క్స్ సంపాదించినారు. ముఖ్యంగా తనుజ, తనకి స్కూల్ టాపర్ 586. అలాగే వీళ్ళందరూ కూడా 580స్లోనే ఉన్నారు. అలాగే పాఠశాల మొత్తంలో 230 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో 96 మందికి అబవ్ 500 వచ్చాయంటే ఇది వాళ్ళ యొక్క కృషి, విద్యార్థులు సరిపడే కృషి. అంతకంటే ఎక్కువగా మా పాఠశాల ఉపాధ్యాయులు ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్కి వెళ్తున్నారో ఏ సబ్జెక్ట్ వైజ్గా లాంగ్వేజ్ కానీ నాన్ లాంగ్వేజెస్ కానీ ఎంతో కష్టపడి వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు చక్కగా తీర్చిదిద్దినందుకు, మరి అంతకంటే ఎక్కువగా ప్రధానోపాధ్యాయులు సిస్టర్ జ్ఞాన సౌందర్య గారి యొక్క ప్రేరణ, ఉత్సాహము, అదేవిధంగా తను తీసుకున్నటువంటి చొరవ విద్యార్థులందరూ కూడా తప్పకుండా అందరూ చక్కగా చదివి ఉత్తీర్ణుడు కావాలని, ఎందుకంటే వారు సంవత్సరం అంతా ఎన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి కష్టానికి తగ్గటువంటి ఫలితం రావాలని చెప్పేసి ఎంతో విధంగా ఇటు ఉపాధ్యాయులను మరియు స్టూడెంట్స్ని కూడా ఎంతో క్రమశిక్షణలో తీసుకొని వచ్చి వారికి ఇచ్చినటువంటి యొక్క శిక్షణకు గాను మేమందరం కూడా సంతోషిస్తున్నాము. అదేవిధంగా వీరి తల్లిదండ్రులు కూడా ఎంతో వీరిని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వాళ్ళని చదివించి మంచి పాఠశాలలో చదివించినందుకు యొక్క మంచి రిజల్ట్స్ కూడా మా విద్యార్థులు అందుకున్నందుకు వారికి కూడా మా అందరి తరపున మా పాఠశాల తరపున మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. Thank you for Jesus, first of all. And second of all, thank you for my parents and for my school staff and for my principals, correspondent sister and headmistress. Thank you for all the teachers and thank you once again for my Jesus. Thank you. Good evening everyone. ఈరోజు మా పిల్లలు ఇంత చక్కగా వాళ్ళు ప్రతిభ కనిపించారంటే దాని వెనకాల ఎంతో సపోర్ట్ చేసి ప్రతి క్షణం మా వెనకాలండి వాళ్ళని గైడ్ చేయడంలో కానీ, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టడంలో కానీ, వాళ్ళకి రివిజన్ టెస్ట్లు ఇవ్వటంలో కానీ, ప్రీ ఫైనల్లో ఇవ్వటంలో కానీ మా వెనకాలండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న మా హెడ్ మిస్ట్రెస్ సిస్టర్ జ్ఞాన సౌందర్య గారిని బట్టే మాకు ఈ విజయం అనేది దక్కిందని మేము గట్టిగా నమ్ముతూ ఉన్నాము. ప్లస్ పిల్లలు కూడా ఎంతో క్రమశిక్షణతో
సిస్టర్ ఆధ్వర్యంలో వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు నేర్చుకోగలిగారు. ప్రతి ఒక్క ఎగ్జామ్కి సిస్టరు రిపోర్ట్ చెక్ చేస్తా ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి అని వాళ్ళు ప్రతి ఎగ్జామ్కి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తా, ప్రతి ఎగ్జామ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయటానికి ఎంతో కృషి చేశారు. సో నిర్మల ఫ్యామిలీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2024-25 ఎస్ఎస్సి రిజల్ట్స్ రావడం, మా పిల్లలు చాలా మంచి మార్క్స్తో ఉత్తీర్ణత అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. రియలీ వీఆర్ డెప్టెడ్ టు గాడ్ for all the blessings that we have received, and we are thankful to our management, the CSA management, our correspondent Sister John Paul, and all the staff. I congratulate all the staff. వాళ్ళ సపోర్ట్ లేనిది మా పిల్లలు ఇంతగనగా మంచి ఉదయం సంపాదించారంటే చాలా గ్రేట్. సో ఆల్ ద టీచింగ్ స్టాఫ్ దే వర్ కాంట్రిబ్యూటింగ్ ఎ లాట్, అండ్ ఫర్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ఆల్ డియర్ చిల్డ్రన్. మేము చెప్పినట్టే విని శ్రద్ధగా విని ఇంతగనగా మంచి ర్యాంక్ సంపాదించారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టాఫ్ ఫర్ టీచింగ్ స్టాఫ్ and taking care of the children, and all the children, the toppers of the 5 toppers of the school, and other children who have secured a good percentage of the rank and kept the school name to the high and the high. So once again I congratulate every one of our staff and the children for their achieving good percentage of the result. మంగళగిరి నియోజకవర్గం ఎంటీఎంసీ ప్రాంతాల్లో 10th క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో సాధించిన తమ విద్యార్థుల విజయాలను ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు సిటీ న్యూస్కు అందించారు. ఈరోజు 10th స్టాండర్డ్ 24-25 అకాడమిక్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మంగళగిరి నారాయణ టిప్పర్ల బజార్లో ఉన్నటువంటి మా బ్రాంచ్లో ఈరోజు హర్షిక లహరి 596 మార్కులతో సెక్యూర్ చేసుకుంది. మంగళగిరి నారాయణలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్గా ఈ మార్కులు తను కైవసం చేసుకున్నందుకు యాజమాన్యంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే దీనికి తోడ్పడినటువంటి తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నారాయణ ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో తెలుగు టు సోషల్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతగా ఉన్నటువంటి సబ్జెక్టులో డౌట్ క్లారిఫై చేసి తనకి ఉన్నటువంటి హికప్స్ని మొదటి నుంచే గుర్తించి తను తెచ్చుకోగలదు అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్స్ని తనలో బిల్డప్ చేసి ఏదైతే ఫ్రీ ఫైనల్ మార్క్స్లో తను సెక్యూర్ చేసుకుందో అదే ఫైనల్ మార్క్స్లో కూడా సెక్యూర్ అయ్యేలాగా తను వెనక ఉండి సపోర్టివ్గా తనకి ఇచ్చినటువంటి మార్కులు రావడానికి సహాయపడినటువంటి మా అధ్యాపక బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాసినటువంటి మా బ్రాంచ్లో 50 మంది రాస్తే 500 అబోవ్ 50% స్టూడెంట్స్ సెక్యూర్ చేసుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. నో ఫెయిల్యూర్స్, 100% పాస్. మంగళగిరిలో మిగతా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కల్లా ది బెస్ట్ టాప్ మార్క్ 596 ఇచ్చినటువంటి ఏకైక బ్రాంచ్గా మంగళగిరి నారాయణ పేరు తెచ్చుకుంది ఈరోజు. అలాగే కృష్ణాలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్స్తో పాటు కృష్ణా జోన్లో ఉన్నటువంటి మా 23 బ్రాంచుల్లో కూడా 596 తెచ్చుకున్నటువంటి బ్రాంచ్గా మొదటి స్థానం పొంది మా బ్రాంచ్కి మంచి గుర్తింపు తెచ్చినటువంటి హర్షిక లహరికి నా తరఫున నా టీచింగ్ స్టాఫ్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలుపుతూ తను మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఇంకా మంచి ర్యాంకుల్లో తను ఇంటర్మీడియట్లో ఎంసెట్లో పై చదువుల్లో ఉత్తీర్ణతలో తెచ్చుకొని భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పేసి. నేను 10th క్లాస్లో 596 అంటే టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి మెయిన్గా నన్ను బాగా ఎంకరేజ్ చేసిండేది మా టీచర్స్, పేరెంట్స్. అలాగే ఈ జర్నీలో నన్ను బాగా సపోర్టివ్గా అంటే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వకోకుండా నన్ను బాగా నువ్వు చదవగలవు అని ఎంకరేజ్ చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇవాళ నేను ఈ స్థానంలో ఉండడానికి కారణం మెయిన్లీ టీచర్స్. ఎందుకంటే వాళ్ళు నాకు ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ ఉన్నా కానీ ముందు ఏమీ భయపడకోకుండా అడిగి తెలుసుకో, అలాగే బాగా కాన్సన్ట్రేషన్తో చదువుకో, కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా బాగా చదువుకోవాలి అని చెప్పారు. ఇంకా పేరెంట్స్ వచ్చేసేసి ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ పర్వాలేదు, ముందు హెల్త్ బాగా చూసుకోవాలి, అలాగే మార్క్స్ ఎన్ని వచ్చినా కానీ పర్వాలేదు,
బాగా చదువుకుంటే చాలు 590 అబోవ్ స్కోర్ చేస్తామని అనుకుంటూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఫ్రెండ్స్ కూడా స్ట్రెస్ఫుల్గా ఉన్న మూమెంట్స్లో హ్యాపీగా ఉంచడానికి చాలా ట్రై చేశారు. థ్యాంక్ యూ. హలో, మా పాప వచ్చేసి ఇన్ని మార్కులు స్కోర్ చేసేదానికి కారణం వాళ్ళ టీచర్స్ మళ్ళీ స్టాఫ్ తరఫున నా ధన్యవాదాలు. అలాగే ఏమన్నా డౌట్స్ ఉంటే నాతో వచ్చి చెప్పేది, నేను వచ్చేసి టీచర్స్తో మాట్లాడి ఇది ప్లాన్ దాని సబ్జెక్ట్లో డౌట్ ఉంది అది క్లారిఫై చేయండి అని చెప్పి నేను చెప్పేటోడిని. అది వాళ్ళు క్లియర్గా చేసేటోళ్ళు. అలాగే ఎప్పటికప్పుడు ఏదన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకు టీచర్స్తో ప్రాబ్లం ఉంటే నాతో వచ్చి నా కూతురు చెప్పేది. అది నేను వచ్చి పేరెంట్స్ మీటింగ్లో కానీ పర్సనల్గా వచ్చి చెప్తా ఉంటే ఈ మూలంగా స్టూడెంట్స్ కానీ మంచి మార్కులు వచ్చేందుకు సహాయపడింది అని నేను అనుకుంటున్నాను. చైతన్య స్కూల్ తరఫున నొలకపేట బ్రాంచ్లో మౌనిమ, లలిత మాధురి ఇద్దరు టాపర్స్గా నిలవటం వలన మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అట్లాగే ఎంఈఓ ఆఫీసు ఇన్వైట్ చేసి పిల్లల్ని సత్కరించి మాకు ఎంతో కృషి చేసినందుకు చాలా ధన్యవాదాలు. పిల్లలిద్దరూ బాగా చదవాలని ఇంకా గొప్ప స్థాయికి రావాలని ఆశిస్తూ ఇట్లు చైతన్య స్టాఫ్, ప్రిన్సిపల్ సార్ సుధీర్ సార్, ఏజిఎం సార్ మురళీకృష్ణ గారి తరఫున ఇది మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 595 ఫర్ మౌనిమ అండ్ అవుట్ ఆఫ్ 600 we got 585 ఫర్ లలిత మాధురి. థ్యాంక్ యూ. నా పేరు మౌనిమ. నేను శ్రీ చైతన్య స్కూల్ మంగళగిరి 4th బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు 600కి 595 వచ్చాయి. దానికి మా టీచర్స్ అందరికీ నా హార్టీ థ్యాంక్ఫుల్నెస్. నేను వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు లలిత మాధురిశ్రీ. నేను శ్రీ చైతన్య స్కూల్ మంగళగిరి 4th బ్రాంచ్లో చదువుతున్నాను. నాకు రీసెంట్గా జరిగిన 10th ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో 600కి 585 మార్క్స్ వచ్చాయి. దానికోసం సపోర్ట్ చేసిన మా టీచర్స్కి అండ్ మై పేరెంట్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకా ఇంత ఎక్కువ మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం సాయంత్రం మంగళగిరి హైవేపై కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు జనసేన సెంట్రల్ ఆఫీస్ నుండి ఎన్ఆర్ఐ జంక్షన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రితో పాటుగా మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆ విధంగా దాడికి పాల్పడడం నిజంగా తలదించుకునే పరిస్థితి. భారతదేశంలో ఎప్పుడు కూడా ఒక జాతీయత, కలిసి ఉందామనే ఒక మనసు, అందరం కలిసి ముందుకెళ్తేనే మనం మన దేశానికి ఒక నమ్మకం కల్పించే విధంగా మనం అద్భుతంగా మనం ఎకానమీగా ముందుకెళ్ళాలి. ఇతర దేశాలతో పోటీ పడాలి. మన బిడ్డలకి గొప్ప అవకాశాలు కల్పించాలి. ఇదే ప్రతి తల్లి కోరుకునేది. దానికి విరుద్ధంగా నిన్న ఏ విధంగా అటువంటి దుశ్చర్యలో ఉగ్రవాదులు పాల్గొన్నారో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశభక్తితోటి, ముక్త కంఠంతో మనందరం కూడా మనపైన జరిగిన దాడిగా మనం భావించుకోవాలి. ఆ కుటుంబాలకి మనం సానుభూతి తెలపడమే కాకుండా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి ఏమైనా చర్యను పాల్గొనకుండా మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల కార్యక్రమం జనసేన పార్టీ నుంచి చేపట్టబోతున్నాం. ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ, సంఘీభావం తెలుపుతూ ఆ కుటుంబాలకి ఒక నమ్మకం, భరోసా, మీ అందరం మీతో ఉన్నాం, ఇటువంటి బాధాకరమైన సంఘటనలో మా వంతు మేము నిలబడతాం అనేది తెలియపరచడానికి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం. ఈ ర్యాలీతో పాటు రేపటి రోజున దీక్షలు నిర్వహిస్తాం. ఎల్లుండి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొని మానవహారంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ భారతదేశానికి, మన ప్రజలకి అందరం కలిసి ఉండాలి. ఇటువంటి చర్యలు ఇంకొకసారి జరగకూడదు. మనం ఆలోచించాల్సింది మన బిడ్డల కోసం, భావితరాల కోసం, మన దేశ భవిష్యత్తు కోసం. అంతేగాని ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాశ్మీర్లో చేసిన చర్యలు, కొన్ని కార్యక్రమాలు, అది అంతిమంగా దేశానికి ఉపయోగపడుతుంది, జమ్మూ కాశ్మీర్కి ఉపయోగపడుతుందని చేసిన కార్యక్రమాల్లో కూడా చిచ్చులు పెట్టే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఖండించాలి. మనస్ఫూర్తిగా ఆ
ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరం కూడా సానుభూతి తెలుపుతూ ఆ అమరవీరులకి నివాళులు అర్పించుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి సంకేతం ఇవ్వాలి, మనందరం కలిసి ఉన్నాం అనే ఒక సంకేతం ఇవ్వాలి. దేశంలో ఎటువంటి సందర్భంలో ఎటువంటి సంఘటన జరిగినా కూడా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీ అందరం కలిసి నిలబడి ఏ విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారో జాతీయ భావన కల్పించే విధంగా ముందు మన జాతి, మన దేశం, దాని తర్వాతే మన రాష్ట్రం, మన ప్రజలు, మన పార్టీల గురించి కాదు. మనం నిలబడాల్సింది మన దేశం కోసం. ప్రతి ఒక్కరూ కదిలి రండి. ఈ 3 రోజులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మనందరం కూడా మంచి మెసేజ్ పంపించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుందని ఈ సందర్భంగా తెలుపుకోండి. 10th క్లాస్ ఫలితాలు బుధవారం వెలువడిన నేపథ్యంలో మంగళగిరి తాడేపల్లికి చెందిన ఎంఈఓలు బాబు మరియు శాంతకుమారి సిటీ న్యూస్కు వివరాలను అందజేశారు. మంగళగిరి మండలంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను 12 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 12 ఉన్నత పాఠశాలలు, 6 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 3 ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, 3 వచ్చి మున్సిపల్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ 12 పాఠశాలలో మొత్తం విద్యార్థులు 791 మంది విద్యార్థులు పరీక్ష రాయగా మార్చి నెలలో 525 మంది పాస్ అవటం జరిగింది. మరి గవర్నమెంట్ పాఠశాలలో అత్యధిక మార్కులు సంపాదించినటువంటి పాఠశాలగా మనం చెప్పుకోవాలంటే వేవర్స్ కాలనీ, మున్సిపల్ వేవర్స్ కాలనీ హై స్కూల్ 591తో గవర్నమెంట్ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి విద్యార్థి ఉన్నాడు. ఏ పవన్ సాయి అనే వరుణ సాయి అనే వ్యక్తి. అదేవిధంగా అదే పాఠశాలలో ఇంకా 2 పిల్లలకు 591, 90 మార్కులు రావటం కూడా జరిగింది. మరి మండలం మొత్తం మీద 66% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అదే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనం చూసుకున్నట్లయితే అత్యధిక మార్కులు సాధించినటువంటి ఉన్నత పాఠశాలగా మరి జెడ్పిహెచ్ఎస్ ఆత్మకూరు పాఠశాలని చెప్పుకోవచ్చు. 579 జి పావని అనే అమ్మాయి 579 మార్కులు సాధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించినటువంటి పాపగా నిలవటం జరిగింది. ఇక తర్వాతగా మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా పాస్ అయినటువంటి పాఠశాలగా మనం చెప్పాలి అంటే జెడ్పిహెచ్ఎస్ నూతక్కి ఆ పాఠశాలలో 83 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 80 మంది పాస్ అవడం జరిగింది. అంటే 96% మండలంలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలగా మనం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతక్ని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ యొక్క 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడికి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా మంగళగిరి మండల విద్యాశాఖ తరఫున అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు 10th రిజల్టు, ఎస్ఎస్సి రిజల్టు మన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విడుదల చేయడం జరిగింది, లోకేష్ బాబు గారు. మరి తాడేపల్లి మండలం యొక్క రిజల్టు ఏ పీరియడ్ వచ్చి 513 మంది పిల్లలు ఎగ్జామినేషన్కి రాశారు. వీళ్ళల్లో పాస్ అయిన వాళ్ళు 347 మంది. మరి హయ్యెస్ట్ మండలం ఫస్ట్ వచ్చేసి భవ్యశ్రీ జడ్పిహెచ్ఎస్ స్కూల్ తాడేపల్లి. ఆ పాపకి 571తో మండలం టాపర్గా నిలిచింది. అదే సేమ్ మార్కులతో కేసీఎస్ సిమెంట్ ఫ్యాక్టరీ స్కూల్ ఎం అక్షరా అనే అమ్మాయి కూడా 571 మార్కులతో విజేత సాధించారు. మరి సెకండ్ వచ్చేసి సాయి భార్గవి 568. అమ్మాయి కూడా జడ్పిహెచ్ఎస్ స్కూల్ తాడేపల్లి. పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం మాకు మండల స్థాయిలో రిజల్ట్ పెరిగింది. పోయిన సంవత్సరం 74% అవుతే ఈ సంవత్సరం వచ్చేసి మాకు 6%తో రిజల్ట్ సాధించాం. మంగళగిరిలో కాశ్మీర్ పహల్వాగ్లో హిందువులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నిరసన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు పంచమర్తి ప్రసాద్, మునుగాల నాగేశ్వరరావు, తొల్లిమల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిన్న జరిగినటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా నిన్న ఇవాళ టీవీల్లో అనేక రకాలుగా చూపిస్తూ మరి అమాయకులైనటువంటి టూరిజానికి పోయినటువంటి వాళ్ళని అందరినీ కూడా కాశ్మీర్లో ఉగ్రవాదులు ఏదైతే సైనికుల దుస్తుల్లో వచ్చి వాళ్ళకి ఏదో రక్షణ కల్పిస్తున్నట్టు వాళ్ళ ఐడెంటిటీ కార్డులు అడిగిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకెళ్ళి వాళ్ళు హిందువులుగా నిర్ధారించబడిన తర్వాత చంపేయడం. మరి నిన్న కానీ చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా వాళ్ళు కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, పార్టీ అడగలేదు.
కేవలం కులం ఆధారం చేసుకొని, మతం ఆధారం చేసుకొని మరి వాళ్ళని చంపడం జరిగింది. మనమంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కులాలతో కొట్టుకోవడం కాకుండా హిందువులంతా కూడా ఐకమత్యంగా ఉండి మరి ఈ రోజున మతపరంగా ఒకరిని గుర్తించి చంపడం అనేది ఎంత దుర్మార్గం ఆలోచించాలా. మరి చనిపోయినటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా కానివ్వండి, మరి వాళ్ళంతా కూడా హిందువులే. మరి వాళ్ళ కుటుంబాలు ఈ రోజున అనేక రకాలైన బాధలు పడుతూ శోక సముద్రంలో నిండిపోయి ఉంది. భారత్ మాతాకి జై. భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్ మనది. ఆ కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళినటువంటి భారతీయులను 28 మందిని పహల్గామ్లో ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు లష్కరే తోయిబా అనే ఒక సంస్థలో పనిచేస్తున్నటువంటి టెర్రరిస్ట్ ఫ్రంట్ ఉగ్రవాదులు నిర్దాక్ష్యంగా నిర్దయగా చంపివేయటాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. భారతదేశంలో అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా కలిసి ఉంటుంటే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ నిరంతరం తను దగ్ధమైపోతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ శాంతిని కోరుకుంటా ఉంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్ర సంస్థలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ అల్లకల్లోలు సృష్టిస్తూ మానవత్వానికే ఒక మచ్చగా నిలుస్తుంది. ఇలాంటి సంఘటనల వల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏందయ్యానంటే, ఈ మానవత్వానికి మచ్చగా పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలుస్తున్నటువంటి ఇలాంటి ఉగ్రవాద సంస్థలను ఏరివేయాలి, సమూలంగా నిర్మూలించడమే మనకు ఉన్న ఏకైక మార్గం. ఇవాళ మన ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇలాంటి మొఘలను తక్షణమే ఏరివేసే ఒక ఆపరేషన్ ఎమర్జెన్సీ ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో ఇలాంటి వాళ్లకు నౌకలు చెల్లిపోతాయి. భారతదేశంలో ఉన్న అన్ని మతాల వారు కూడాను సోదరులానే జీవిస్తారు. మతాలకు వర్గాలకు అతీతంగా ఒకటే నిలిచి భారతదేశంలో నిలిచిన ప్రతి ఒక్కరూ కూడాను ఒకటే అని ఒక పుల్వామా దాడి కన్నా ఈ పెహల్గాంలో జరిగిన దాడి ఎంతో క్రూరమైందండి. ఎందుకంటే టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళ మీద కులం చూడుకోకుండా ఓన్లీ వాళ్ళ మతం ఆధారంగా చంపడం అనేది ఎంతో దారుణమైన విషయం అండి. ఇలాంటి దారుణాలకు ఒడిగట్టిన ఈ తీవ్రవాదుల్ని చాలా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హిందూ బంధువులందరూ ఈ విషయాన్ని అందరూ గమనించి విడిపోతే పడిపోతాం అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జి ఉమామహేశ్వరికి బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో 575 మార్కులు సాధించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో రేవేంద్రపాడు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విద్యార్థిని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మా పాఠశాలలో చదువుతున్నటువంటి గంగ ఉమామహేశ్వరి అనే అమ్మాయి మా 6th క్లాస్ నుంచి మా దగ్గర చదివింది. ఈ అమ్మాయి ప్రతి క్లాస్లో కూడా అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఉంటూ వచ్చింది. అదే మేము ఊహించిన విధంగానే ఈ 10th క్లాస్లో కూడా 575 మార్క్స్ తెచ్చుకుంది. మా స్కూల్ చరిత్రలోనే బిఫోర్ లాస్ట్ ఇయర్ 573 హైయెస్ట్, అది కూడా మండలం ఫస్టే. ఈ సంవత్సరం దాన్ని కూడా క్రాస్ చేస్తూ 570 తెచ్చుకుంది మా అమ్మాయి. వెరీ గుడ్, కంగ్రాట్స్ అమ్మా. My name is Umamaheshwari. My mother name is Sunita. My father name is Gopalrao. మా డాడీ చనిపోయారు, కానీ అమ్మ ప్రోత్సహించడంతోనే ఇక్కడ దాకా 575 మార్క్స్తో మండల్ ఫస్ట్ వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తా అని, కానీ మదర్ సపోర్ట్ చాలా ఉంది. అలానే మా టీచర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏమైనా డౌట్స్ ఉన్నా చాలా క్లారిటీగా చెప్పేవాళ్ళు. వాళ్ళ కూడా సపోర్ట్ చాలా బాగుంది. ఇంట్లో సపోర్ట్ ఉంది. దానివల్ల కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకున్నాను. నా గోల్ ఒక మంచి జాబ్ తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలి, అంతే. థ్యాంక్స్. జాబ్ ఏమనుకోలేదు మేడం. మహేశ్వరి మండల్ ఫస్ట్ సాధించిందండి. చాలా కష్టపడింది మొదటి నుంచి కూడా. నేను మ్యాథ్స్ టీచర్ని. ఈ అమ్మాయి FA1 ఎగ్జామ్స్ అందరూ క్లాస్ అంతా FA1 ఎగ్జామ్స్ రాస్తుంటే 100 మార్క్స్ టెస్ట్ రాసిందండి. అంటే FA1 ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేసరికి టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసుకుంది మ్యాథ్స్. సో అంత కష్టపడింది అనమాట.
ఈ అమ్మాయితో పాటు వాళ్ళ మదర్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ అమ్మాయి 1 గంట వరకు ఉండనివ్వండి, 2 వరకు ఉండనివ్వండి, వాళ్ళ మదర్ కూడా అలాగే కూర్చొని తన్ని చదివించింది అనమాట. అందుకు తల్లిదండ్రులకి ఒక మంచి సందేశంగా ఇవ్వదలుచుకున్నాను. కేవలం టీచర్సే కాదు, తల్లిదండ్రుల కృషి కూడా పిల్లలకి ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఉమామహేశ్వరి 6th క్లాస్ నుంచి నేను అమ్మాయికి టీచర్గానే కొనసాగుతూ ఉన్నాను తెలుగు సబ్జెక్ట్లో. అయితే ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్షన్ చాలా బాగా కోరుతుంది, చాలా పోటీ పడుతుంది. మిగతా పిల్లలందరికంటే కూడా భిన్నంగా కొంచెం వివరించింది. అంటే 6th క్లాస్ నుంచి తనే క్లాస్ లీడర్ అయి ఉన్నప్పుడు కూడా 10th క్లాస్కి వచ్చేసరికల్లా నాకు వర్క్ లోడ్ పెరిగింది మేడం, నేను ఉండను అన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను అమ్మాయి క్లాస్ టీచర్గా ఉన్నాను 2 క్లాసెస్, 6th క్లాస్ ఒకసారి, తర్వాత 10th క్లాస్కి ఒకసారి. అదేవిధంగా వీళ్ళకి 10th క్లాస్ ఏ సెక్షన్ మొత్తం కూడా రిజల్ట్ బాగానే వచ్చింది. దాదాపుగా 6 మెంబర్స్ 500 అబవ్ మార్క్స్ వచ్చినాయి. వీళ్ళకి కూడా కొంత కారణం ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున యూటీఎఫ్కు సంబంధించిన ఒక క్వశ్చన్ బ్యాంక్ బుక్ని 10th ఏ సెక్షన్ విద్యార్థులందరికీ కూడాను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఆ బుక్ కూడా చాలా వరకు ఇలా రిజల్ట్కి దోహదం చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ అమ్మాయికి ఆర్థికంగా భవిష్యత్తులో ఏదైనా అవసరమైనా కూడా హైయర్ స్టడీస్కి ఇదే విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు నా వంతుగా నేను ఆర్థికంగా ఏదైనా సహాయం చేయగలను. అదేవిధంగా ఈ పై చదువులకు సంబంధించి అక్కడ స్టాఫ్ కానీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనా చేసినా కూడా ఆ సమస్యలు కూడా అధిగమించడానికి నేను యూనియన్ తరఫున అధిగమించడానికి ఈ అమ్మాయికి తోడుగా ఉంటానని చెప్పేసి కూడా నేను చెప్తాను. దుగ్గ్యాల మండలం ఈమని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పి రమణ సల్మా 10వ తరగతి పరీక్షలో 591 మార్కులు సాధించింది. బుధవారం ఉదయం విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న 36 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. మా సిస్టర్ గారు అయినటువంటి ప్రిన్సిపల్ సిస్టర్ షారూన్ ఈ సంవత్సరం మా స్కూల్ నుండి మొత్తం 36 మంది 10వ తరగతికి ఎగ్జామ్ రాయటం జరిగింది. ఈ 36 మంది కూడా అందరు పాస్ అయినారు. మాకు 100% రిజల్ట్ వచ్చింది. ఈ పాప రుమానా సల్మా అనే పాప 591 మార్కులతో ఈ మండలంలోనే ఫస్ట్గా నిలిచింది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు పఠాన్ రుమానా సల్మా. నేను 10th క్లాస్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఈమనీలో కంప్లీట్ చేసుకున్నాను. నాకు 591 మార్క్స్ వచ్చాయి. మా పేరెంట్స్ సాయం ద్వారా, మా టీచర్స్ సపోర్ట్ ద్వారా నేను ఇంతవరకు సాధించగలిగాను. నేను నా టీచర్స్కి, నా పేరెంట్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐ థ్యాంక్ మై క్లాస్ టీచర్ దుర్గా సార్. తను నన్ను చాలా సపోర్ట్ చేశారు. మై హెడ్ మిస్ట్రెస్, మా ప్రిన్సిపల్ సిస్టర్ షారన్ సిస్టర్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు. మా టీచర్స్ అందరి ప్రేయర్స్ వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. పహల్గాం ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మరణించారు. తన భర్తకు తీవ్ర దుఃఖంతో సతీమణి హిమాన్షి వీడ్కోలు పలికింది. వీరికి వివాహం జరిగి కేవలం 6 రోజులే. హనీమూన్కు వచ్చి ఉగ్రదాడి బారిన పడ్డారు. వివరాలు నేటి దృశ్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.